హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రోమో క్లాక్స్. ఇప్పుడు భోగి పండుగ రోజు స్పెషల్గా పంకిన్ స్వీట్ రెసిపీ క్విక్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గుమ్మడికాయ ముక్కల్ని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు బెల్లం, కాజు, కిస్మిస్, ఇలాచీ తీసుకోవాలి. ముందుగా కడాయి పెట్టి కడాయి వేడి చేసుకోవాలి. వేడి అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత కాజును వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు మనం కిస్మిస్ వేసుకుందాం. కిస్మిస్ కూడా నెయ్యిలో బాగా వేగాలి. కిస్మిస్ వేయించుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి, పఫీగా వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, ఇక్కడ నాకు కిస్మిస్ బాగా పఫీగా వచ్చాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి వాటర్ ఏమీ అవసరం లేదండి, గుమ్మడికాయలో నుంచే మనకి వాటర్ రిలీజ్ అయ్యి కుక్ అవుతుంది. బాగా కలిపాక మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోండి. చూడండి, ఇక్కడ వాటర్ అనేవి మనకి వచ్చాయి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకొని మూత వేసి 80% ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ నాకు 80% కుక్ అయింది కాబట్టి నేను బెల్లం వేస్తున్నాను. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు అయితే 1 కప్ బెల్లం వేసుకోండి. మేము తక్కువగా తింటాం కాబట్టి 1/2 కప్ బెల్లం వేస్తున్నాము. బెల్లం వేసిన తర్వాత బాగా కలుపుకోండి. బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోండి. బెల్లం వేసి కుక్ చేయడం వల్ల గుమ్మడికాయ ముక్కలకి బాగా స్వీట్నెస్ పట్టి జ్యూసీగా ఉంటుంది. ఈ విధంగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకోవాలి. బెల్లం ముక్కలు పెద్దవి వేస్తే టైం పడుతుంది, సో చిన్నవి చూసుకొని వేసుకోండి. ఈ విధంగా కలుపుకొని మూత వేసి ఉడికించుకుందాం. A few minutes later. చూశారు కదా, ఇక్కడ బెల్లం పూర్తిగా కరిగిపోయి ముక్కలకు కూడా బాగా పట్టింది. మీరు కూడా ఈ భోగి పండుగ రోజు ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయండి. ఇంతేనండి, చాలా సింపుల్ టేస్టీ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.